హే! హలో అండి. ఓకే. సో, మనం ఇక్కడ నుండి ఎంట్రీ తీసుకోవచ్చు. ఈజీ షాట్ ఇది. చలో రైట్. పర్ఫెక్ట్ ట్రేడ్ ఇది. రిజెక్షన్ తీసుకుంటే మన ఎంట్రీ పైన క్లోజ్ అవుతది. ఈజీ ట్రేడ్ ఇది. టోటల్ కన్ఫర్మ్ ట్రేడ్ ఫ్రెండ్స్. ఈజీ ట్రేడ్ మీకు 1 మినిట్‌లో కూడా అర్థమవుతది చూడండి ఇది. ఎంత నీట్ ఎంట్రీయో ఇది. పర్ఫెక్ట్. ఓకే. ఇక్కడ చూడండి ఎందుకు అక్కడ క్లోజ్ అయిందంటే ఈ క్యాండిల్ ఎప్పుడు టచ్ అయింది? ఇక్కడ టచ్ అయింది కదా! ఇక్కడ నుండి మనం లైన్ తీసుకుంటే చూడండి ఇక్కడ వరకు. సో, లైన్ మన ఎంట్రీ పైనే ఇక్కడ ప్లేస్ అయినా కూడా ఇది మన ఎంట్రీ పైనే క్లోజ్ అయిందన్నమాట. ఓకేనా? సింపుల్ పర్ఫెక్ట్ షాట్ ఇది. ఎందుకు ఎంట్రీ తీసుకున్నానంటే 1 మినిట్‌లో క్లియర్ చూడండి. మార్కెట్ డైరెక్షన్ అప్ ఉంది. టార్గెట్ అప్ ఉంది. మార్కెట్ టార్గెట్ డైరెక్షన్ అప్ ఉంది. టార్గెట్ అప్ ఉంది. టార్గెట్ ఇది మార్కెట్‌ది. ఓకేనా? ఎంత నీట్ ఎంట్రీ చూడండి. మధ్యలో ఎలాంటి లెవెల్స్ కూడా డిస్టర్బ్ చేయడానికి మనకి ఎలాంటి ఏమీ లేవు కదా! సో, పర్ఫెక్ట్ ఎంట్రీ అయినా కూడా మనం 1 మినిట్‌కి తీసుకోకుండా ఎస్ఎన్ఆర్‌ని అడ్వాంటేజ్‌గా యూజ్ చేసుకొని మీరు డైరెక్ట్ 1 మినిట్‌కి ఎంట్రీ తీసుకుంటే లాస్. అందుకే 1 మినిట్ ట్రేడ్‌లో ఈ 100% షూర్ షాట్ అనేది ఉండదు. ఓకేనా? ఒక ప్రెడిక్షన్ మాత్రమే ఉంటుంది. కానీ ఆ ప్రెడిక్షన్‌కి మనం ఎప్పుడైతే ఎస్ఎన్ఆర్‌ని అడ్వాంటేజ్‌గా యూజ్ చేస్తామో అది షూర్ షాట్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ 1 మినిట్‌కి నేను తీసుకోవాలంటే తీసుకోవచ్చు. కానీ 1 మినిట్ తీసుకుంటే మార్కెట్ ఇది ఏమైనా చేస్తది. రెడ్, గ్రీన్ కూడా అవుతది. సో, ట్రేడ్ లాస్ అవుతది. అందుకని ఈ ట్రెండ్ లైన్‌ని అడ్వాంటేజ్‌గా యూజ్ చేసినాను. అందుకని ఇది షూర్ షాట్ ఎంట్రీ సింపుల్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ ట్రెండ్ లైన్ ఈ హారిజాంటల్ లైన్ సారీ ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యి ఉంటే మనం ఈజీగా ఒక ఎంట్రీ సెల్లర్కి ఎంట్రీ ప్లాన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఎస్ఎన్ఆర్ రేంజ్ ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా స్ట్రాంగ్గా వర్క్ అవుతుంది. నేను ఇక్కడ దేని చూసి స్టార్ట్ చేస్తానో మీకు అర్థమైంది అనుకుంటా. ఇది హిడెన్ లెవెల్. ఓకే. ఈ హిడెన్ లెవెల్ నేను రేంజ్గా డ్రా చేసినాను. చూడండి మార్కెట్ ఎప్పుడైతే వచ్చిందో స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ అండ్ అగైన్ ఎగ్జాక్ట్ అదే రేంజ్ నుండి బయర్ స్ట్రాంగ్ ఎంట్రీ. ఓకేనా? ఎంత పర్ఫెక్ట్ వ్యాలిడ్ లెవెల్ చూడండి. 100% కన్ఫర్మ్ వ్యాలిడ్ లెవెల్ ఇది. దీన్ని పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు బ్రేక్అవుట్ అండ్ ఎస్ఎన్ఆర్‌గా. ఓకేనా? మనకి ఆపర్చునిటీ దొరకలేదు ఇక్కడ. ఇది క్లీన్‌గా ఇలా బ్రేక్అవుట్ చేసుంటే స్ట్రాంగ్ క్యాండిల్ మనం ఇక్కడ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటుండే. సీ ఫ్రెండ్స్ మార్కెట్ మళ్ళీ అదే రేంజ్‌లోకి వచ్చింది. మనం అందుకే ఎంట్రీ తీసుకున్నాం. ఈజీ ట్రేడ్ ఇప్పుడు రిజెక్షన్ తీసుకుంటది మన రేంజ్ లోపల నుండి బయటకు క్లోజ్ అవుతది. ఈ టోటల్ కన్ఫర్మ్ ట్రేడ్ ఇది. ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు మార్కెట్‌కి. అది గ్రీన్ అయినా ఏమన్నా చేసుకొని మన ఎంట్రీ అయితే సింపుల్ షాట్. పర్ఫెక్ట్ ట్రేడ్ ఇది. ఓకే. సింపుల్. నేను ఎందుకు ఆ రేంజ్ డ్రా చేశానో, దాన్ని ఎందుకు ఎంత కాన్ఫిడెంట్‌గా తీసుకున్నానో మీకు ఆల్రెడీ ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను. ఓకేనా? రేంజ్ గురించి. ఈ జోన్ గురించి. రేంజ్ అంటే జోన్. మళ్ళీ రేంజ్ అంటే ఇంకోటేమో. చూడు ఎంత పర్ఫెక్ట్‌గా ఎంత ఈజీగా ట్రేడ్స్ దొరుకుతాయి. మీరు పర్ఫెక్ట్‌గా లెవెల్స్, జోన్స్ అన్నీ డ్రా చేసుకొని మంచి మార్కెట్‌ని పట్టుకుంటే ఈజీ ట్రేడ్స్. బ్యాడ్ మార్కెట్ సెలక్షనే బ్యాడ్ ఉంటది. చార్ట్ సెలక్షనే బ్యాడ్ ఉంటది. గందరగోళంగా ఉన్న చార్ట్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ దగ్గర దగ్గర ఉన్న లెవెల్స్‌ని మార్కెట్‌ని పట్టుకుంటారు. కన్‌ఫ్యూజన్‌లో ట్రేడ్ చేస్తారు. లాస్ చేసుకుంటారు. ఒక ట్రేడ్ లాస్ అయ్యేసరికి మళ్ళా రాంగ్ అనాలిసిస్ జరుగుతది. అంతా ఎంత నీట్ ఎంట్రీయో అది. మీకు డ్రా చేయాలంటే ఒక లైన్ కూడా డ్రా చేసి నేను ట్రేడ్ చేయొచ్చు. కానీ మీకు అర్థం అవ్వడానికి నేను ఇంత డీటెయిల్‌గా ఇక్కడ చెప్తున్నాను. ఎప్పుడు జోన్ డ్రా చేసుకోవాలి, ఎప్పుడు లెవెల్ తీసుకోవాలనేది నేను సపోర్ట్‌లో కూడా చాలా మందికి నేను చెప్పుకుంటాను. ఓకే. చూడండి ఇది కూడా ఎంత పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుంది. ఇక్కడ ప్రాపర్‌గా పాయింట్ తీసుకుందామంటే లేదు నాకు. 1 సెకండ్. ఓకే. ఇక్కడ ప్రాపర్‌గా పాయింట్ ఉంది మనకి. నేను ఇది ఎందుకు డ్రా చేశానంటే మార్కెట్ ఇక్కడ నుండి రివర్స్ అయినప్పుడు నాకిక్కడ ఈ బాడీ పెయిన్ రాజాలా, బిగ్ పెయిన్ రాజాలా నాకు క్లారిటీ లేదు. అందుకని నేను దీన్ని ఒక రేంజ్‌గా తీసుకున్నాను జోన్‌గా. ఓకేనా? చూడండి మార్కెట్ ఎప్పుడైతే రేంజ్‌లోకి వచ్చిందో ఎంత మంచిగా ప్రైస్ యాక్షన్ వర్కౌట్ అయింది. రేంజ్‌లోకి వచ్చింది రెస్పెక్ట్, రేంజ్‌లోకి వచ్చింది రెస్పెక్ట్, రేంజ్‌లోకి వచ్చింది రెస్పెక్ట్. ఎంత ఈ పర్ఫెక్ట్ ఎంట్రీస్ ఉన్నాయి చూడు ఇక్కడ. కరెక్ట్‌గా ఈ మార్కెట్‌ని అర్థం చేసుకొని ఇక్కడ ట్రేడ్స్ ప్లాన్ చేసుకుంటే షూర్ షాట్స్ ఇవన్నీ. ఓకే. చూద్దాం ఫ్రెండ్స్. ఈ లెవెల్ పైకొస్తే ఏంటి తీసుకుందాం.
ఓకే. రాలేదు. మంచి ఆపర్చునిటీ ఉండే ఈ లెవెల్ పైకి వచ్చుంటే. ఓకే. చూడండి నేర్చుకుంటారు కదా! నేర్చుకునే టైంలో తొందరగా ఇంకా ఏం చేసేయాలి అనే దాంట్లోకెళ్ళొద్దు. కొంచెం టైం ఇవ్వండి మార్కెట్‌కి. ఓకేనా? కొంచెం టైం ఇస్తే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతది. కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వకముందే డైరెక్ట్‌గా వెళ్ళిపోతారు, డిపాజిట్ చేస్తారు. కొంచెం హ్యాండిల్ చేయలేరు. ఓకేనా? కొంచెం అది అలవాటు అవ్వాలి, గ్రిప్ రావాలి, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి. అది కాకుండా డైరెక్ట్ వెళ్ళిపోతే 2 ట్రేడ్స్ కన్‌ఫ్యూజన్‌లో లాస్ చేసుకుంటే మిగతా అమౌంట్ కూడా అకౌంట్ జీరో చేసుకుంటారు. ఎంత చెప్తే మళ్ళా ఇగ సోది అనుకుంటారు గానీ చేసుకున్న వాళ్ళకి అర్థమవుతది. ఓకే. కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేది. ఓకేనా? గ్రిప్ తెచ్చుకోవాలి, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా లైవ్ అకౌంట్‌లోకి అలా వెళ్ళిపోకూడదు. ఎంత మంచిగా ప్రాక్టీస్ చేస్తే అంత గ్రిప్ వస్తది. ఎంత అక్యురసీ మెయింటైన్ చేస్తే కన్సిస్టెంట్‌గా అంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతది. వెయిట్ చేద్దాం ఇక్కడ అప్పుడు ఎంట్రీస్ లేవు ఇప్పుడు. వెయిట్. సీ ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు మార్కెట్ ఈ రేంజ్‌లోకొస్తే ఈ జోన్‌లోకొస్తే ఈజీగా షార్ట్ ఉంది మనకి. ఇక్కడ ఇప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు. మంచి క్లియర్ ఆపర్చునిటీ. కానీ మార్కెట్ ఆపర్చునిటీ ఇస్తదో లేదో చూద్దాం ఇక్కడ. ఇచ్చేటట్లేదు. వస్తే మాత్రం ఈజీ షాట్ ఇది కూడా. రావట్లేదు మార్కెట్ ఇది. వెయిట్. చూడండి ఇక్కడ నేను ఈ ఆపర్చునిటీ కోసం చూస్తున్నాను. నాకు ఈ రేంజ్‌లోకి వస్తే పర్ఫెక్ట్ షాట్ ఉంది. దానికోసమే వెయిట్ చేస్తాను. కానీ మార్కెట్ రావట్లేదు. ఆపర్చునిటీ ఇవ్వట్లేదు. ఈజీ ట్రేడ్ ఉంది ఇక్కడ. ఓకే. ఈ క్యాండిల్ కూడా రాలేదు. వెయిట్ చేద్దాం. ఆపర్చునిటీ ఇస్తది. వెయిట్ చేద్దాం. సీ ఫ్రెండ్స్ టోటల్ రేంజ్‌లోకి వస్తే మనం ఎంట్రీ ఉంది. ఇక్కడ వరకు వస్తే ఈజీ ట్రేడ్ ఉంది ఇది. రేంజ్‌లోకి రావాలి. చూసారా మార్కెట్ అసలు ఆపర్చునిటీ ఈ క్యాండిల్స్ రావట్నే లేదు ఇక్కడ వరకు. చూద్దాం నెక్స్ట్ క్యాండిల్ అని వచ్చిద్దేమో. వెయిట్. ఇక్కడ చూడండి ఇక్కడ 30 సెకండ్స్ తర్వాత వచ్చింది, టచ్ అయింది, రిజెక్షన్ తీసుకుంది. ఇదే ఎంట్రీ కోసం ట్రై చేస్తున్నాం మనం. కానీ క్లియర్‌గా రేంజ్ లోపలికి వస్తే తీసుకుందాం అనుకున్నాం. 30 సెకండ్స్ ముందు రానేలేదు మార్కెట్. చూడండి టచ్ అవ్వగానే ఇక్కడ రియాక్షన్ చూడండి. బయ్యర్ ఎంత స్ట్రాంగ్‌గా ఎంట్రీ అవుతున్నారు. ఆపర్చునిటీ ఇవ్వకుండా మనం ఏం చేయలేం కదా. వెయిట్. ఫ్రెండ్స్ ఇక్కడ మంచి ఆపర్చునిటీ ఉండే కానీ మిస్ అయింది. వెయిట్. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుండి ఒక బయ్యింగ్ ఎంట్రీ అయితే తీసుకుందాం మనం. ఇది టోటల్ 100% కన్ఫర్మ్ కాదు. కొంచెం రిస్క్ అయితే ఉంది. నేను అయినా కూడా ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు వేరే ఎక్కడ కూడా ఆపర్చునిటీ దొరకట్లేదు. నేను వెయిట్ చేస్తున్న ఒక 15 మినిట్స్ నుండి అలాగా. నాకు ఆపర్చునిటీ దొరకట్లేదు. నాకు కొంచెం వేరే పర్సనల్ వర్క్ ఉంది. సో అందుకని ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకున్నాను. ఇది ఒకవేళ లాస్ అయితే కూడా మనకు చేతిలో మార్టింగల్ ఉంది కాబట్టి నేను అదే కాన్ఫిడెంట్‌తో తీసుకున్నా. కానీ ఇక్కడ గ్రీన్ అవ్వాలి. ఒకవేళ రెడ్ అయినా లాస్ అయినా నేను నెక్స్ట్ ట్రేడ్‌లో రికవర్ చేస్తాను ఈజీ. ఓకే. నేను ఈ క్యాండిల్ తర్వాత ఇక్కడ తీసుకుందాం అనుకున్నాను యాక్చువల్‌గా. ఈ క్యాండిల్‌లో బయింగ్‌కి ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా. కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఇంకా నేను ఆ గ్యాప్ అప్ చూసేసి వదిలేసిన. ఇక్కడ గ్యాప్ అప్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. సో కంటిన్యూ అవుతదని నేను ఎంట్రీ తీసుకున్నది లాస్ అయ్యేటట్టుంది. ఓకే. నో ప్రాబ్లమ్. లాస్ అయితే నెక్స్ట్ ఈజీ ట్రేడ్ తీసుకుందాం ఒకటి సింపుల్. వెయిట్ ఇది లాస్ అయిందండి. వేరే మంచి ఎంట్రీ పట్టుకొని నేను కంటిన్యూ చేస్తా. వెయిట్. ఫ్రెండ్స్ మార్కెట్ 30 సెకండ్స్ లోపు కిందకి వచ్చింది కాబట్టి ఎంట్రీ తీసుకున్నాం. ఈజీ షూర్ షాట్ ఇది. నేను ఇంతకుముందు కూడా ఒక ఎంట్రీ తీసుకున్నాను. అది రిఫండ్ అయ్యింది. యాక్చువల్‌గా నేను ఒక ట్రేడ్ లాస్ చేశాను కదా ఫ్రెండ్స్. అది ఎందుకు లాస్ అయింది ఇక్కడ చూపిస్తా చూడండి. సింపుల్‌గా నేను తొందరలో ఉండే బయటికి వెళ్దామని అందుకని ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను ఈ క్యాండిల్‌లో కదా ఇక్కడ. చూడండి ఇక్కడ హిడెన్ లెవెల్ ఉంది. ఇక్కడ నేను తర్వాత చూసాను. ఇక్కడ చూడండి హిడెన్ లెవెల్ ఉంది. నేను డ్రా చేసింది మీకు అర్థమైంది కదా ఇక్కడ. ఇక్కడ. సో దానివల్ల ఇది చూసుకోకుండా ఎంట్రీ తీసుకున్నాం. లాస్ అయిపోయింది. తొందరలో ఉంటే ఇలాంటి మిస్టేక్స్ చేస్తాము. ఎవరైనా మీరైనా నేనైనా. ఓకేనా. సో నేను ఇంక అప్పుడు ఆపేసాను. సరే ఏమవుతుందో అని మార్కెట్ అని చెప్పి నేను చిన్న పని ఉంటుంది కంప్లీట్ చేసా. కంప్లీట్ వచ్చేసరికి మార్కెట్ కొంచెం నాకు అనుకూలంగా నేను అనుకున్న సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయి. నేను ఒక ఎంట్రీ తీసుకున్నా. అది కూడా నా ఎంట్రీ మిస్ప్లేస్ అయ్యి కొంచెం రిఫండ్ అయిపోయింది అది.
సో రిఫండ్ అయ్యాక మళ్ళీ ఇప్పుడు నేను వెయిట్ చేసి ఇక్కడ ఒక పర్ఫెక్ట్ సోషల్ ఎంట్రీ పట్టుకొని రికవర్ చేశాను. సో ఇదే నేను చెప్తుంటాను కూడా సపోర్ట్‌లో పేషెన్స్ ఎంత ఇంపార్టెంట్. మనం ఎప్పుడు ఎలాంటి మిస్టేక్ చేయకూడదు ట్రేడ్ చేసేటప్పుడు. మన మైండ్ సెట్ ఎలా ఉండాలి. మనం ఏమైనా తొందరలో ఉంటే ఎందుకు తొందరలో ఉన్నప్పుడు ట్రేడింగ్ చేయొద్దు. మైండ్ కరెక్ట్‌గా లేనప్పుడు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఇక్కడే నేను చూపించాను కదా! నేనే చూడండి అంత చెప్తుంటాను మీకు. ఇప్పుడు నేనే మిస్టేక్ చేశా. ఎక్కడ పోయింది? ఇక్కడ. సింపుల్ యాక్చువల్‌గా అయితే ఇది నేను లెవెల్స్ డ్రా చేయకున్నా నేను ఇది గుర్తుపడతాను. ఇక్కడ హిడెన్ లెవెల్ ఉంది. ఇది హిడెన్ లెవెల్‌లో క్లోజ్ అయింది కాబట్టి ఎంట్రీ తీసుకోము. ఎవరైనా తీసుకోరు. బిగినర్ అయినా కూడా ఇది తెలిస్తే తీసుకోరు. అలాంటిది నేనే ఇప్పుడు మిస్టేక్ చేసిన. అంటే చూడండి నాకు వేరే వర్క్ వెళ్ళాల్సి ఉంది కొంచెం పర్సనల్. నేను అందులో ఉండి తొందరగా టార్గెట్ కంప్లీట్ చేయాలని చెప్పి నేను ఎంత ఈజీగా దీన్ని మర్చిపోయాను. నేను వదిలేసాను. సో ఇలా గేమ్ ప్లే అవుతది సైకాలజీలో. ఓకేనా? సో అందుకే అంటాము బిజీ ఉన్నప్పుడు ట్రేడ్ చేయొద్దు. మైండ్ ఫ్రీగా ఉండాలి. మన ఉన్న టైంలో మనం టార్గెట్‌ని కంప్లీట్ చేయాలని చేయొద్దు. మార్కెట్ మనకు ఎంత టైంలో మార్కెట్ ఇష్టం అది. మనకు ఆపర్చునిటీ కొన్నిసార్లు 15 మినిట్స్‌లో టార్గెట్ కంప్లీట్ అయిపోతది. కొన్నిసార్లు 30 మినిట్స్ పడతది. కొన్నిసార్లు 1 అవర్ కూడా అవ్వచ్చు. సో మనం దాన్ని మార్కెట్ మనం కంట్రోల్ చేయాలని చూడొద్దు. ఓకే. ఆ ఎంట్రీస్ ఎప్పుడైతే దొరుకుతాయో అది మనం తీసుకోవాలన్నమాట. నేను చెప్పింది అర్థమయ్యింది అనుకుంటున్నా. సో, ఆ విధంగా ఆహ్, సింపుల్ నేను ఎందుకు ట్రేడ్ తీసుకున్నానో కూడా మీకు అర్థమయ్యి ఉంటుంది. ఓకే. ఇంకా వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. ప్రాక్టీస్ చేయండి. టైం ఇవ్వండి మార్కెట్‌కి. కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్‌గా బిల్డ్ అవుతుంది. అక్యురసీ కన్సిస్టెంట్‌గా మెయింటైన్ చేశారంటే కాన్ఫిడెన్స్ 100% ఆటోమేటిక్‌గా బిల్డ్ అవుతది. మీరది బిల్డ్ అవ్వడానికి టైం ఇవ్వకుండా డైరెక్ట్ లైవ్ అకౌంట్‌లోకెళ్ళి డిపాజిట్ చేస్తారు. కాన్ఫిడెన్స్ ఉండకుండా ట్రేడ్ తీసుకుంటారు. కన్సిస్టెన్సీ, అక్యురసీ ఉండదు కాబట్టి కన్‌ఫ్యూజన్ ట్రేడింగ్‌లో లాస్ జరుగుతది. సో, ఇదంతా ఉంటుందన్నమాట. ఓకేనా? ఓకే. ఎవరైనా కోర్స్ తీసుకోవాలంటే మెసేజ్ చేయొచ్చు. ఆహ్, టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌తో మాత్రమే జాయిన్ అవ్వండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ భయపడొద్దు లాస్ జరిగితే. మన దగ్గర నాలెడ్జ్ ఉందంటే మనం ఈజీగా రికవర్ చేస్తాము. ఓకేనా? నాలెడ్జ్ లేని వాళ్ళు భయపడాలి గ్యాంబ్లింగ్ చేసేవాళ్ళు. ఓకే. సో, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. ఓకే.